8 అవర్స్ నానబెట్టాలి, లేదంటే అవి సరిగ్గా ఉడకవు కదా. ఈసారి మీరు నానబెట్టడం కనుక మర్చిపోతే కంప్లీట్గా బాయిల్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిస్టీస్ చాయిస్. రైస్కి బదులుగా ఇప్పుడు మిల్లెట్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. బిఫోర్ కుకింగ్ ఈ మిల్లెట్స్ని ఖచ్చితంగా 8 అవర్స్ నానబెట్టాలి, లేదంటే అవి సరిగ్గా ఉడకవు కదా. అయితే ఏవో పనుల్లో పడి కొన్నిసార్లు నానబెట్టడం మర్చిపోతుంటాం. అలాంటప్పుడు అబ్బా నానబెట్టలేదే అని బాధపడిపోవడమే మనం అంత అయిపోతుంది. సో బికాజ్ బిఫోర్ కుకింగ్ నానబెట్టడం వల్ల మాత్రమే వాటిలో ఉండే ఫైబర్ ప్రాపర్గా న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తుంది. ఈసారి మీరు నానబెట్టడం కనుక మర్చిపోతే డోంట్ వరీ, నేను ఈ వీడియోలో చూపించినట్టు కనుక కుక్ చేస్తే ఈ మిల్లెట్ రైస్ సూపర్ సాఫ్ట్గా తయారవుతుంది. ఇక్కడ చూడండి, నేను జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ మిల్లెట్ రైస్ తీసుకున్నాను. ఇది కంప్లీట్లీ డ్రై రైస్ అండి. నేను అసలు దీన్ని ఇంతవరకు నానబెట్టలేదు. ఓకే, చూస్తున్నారు కదా, జస్ట్ ఇది కంప్లీట్లీ డ్రై రైస్. ఈ రైస్ని 2 టైమ్స్ వాష్ చేశాను. శుభ్రంగా వాష్ చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను అనమాట. అంటే ఏ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నానో దాంతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి ఇంకొంచెం ఎక్స్ట్రా పోసాను, అంతే, జస్ట్ కొంచెం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు రైస్ బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే కంప్లీట్గా బాయిల్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి మీరు లిడ్ పెట్టేయండి, మూత పెట్టేయండి. దాన్ని జస్ట్ ఒక 10 మినిట్స్ అలానే ఉంచేయండి. మీరు ఇంకా దాన్ని టచ్ చేయొద్దు, ఓకేనా. తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇంకా చూసారా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆ ఫైబర్ చూడండి అంతా వాటర్ని ఎలా అబ్జార్బ్ చేసేసుకుందో. సో ఫైబర్ అంతా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు మీకు వాటర్ కూడా కనిపించట్లేదు కదా ఈ బౌల్లో, బట్ ఉంది వాటర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ స్టేజ్లో మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉంచండి చాలు. సిమ్లోనే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత రైస్ చెక్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో, బాగుంది కదా. 8 అవర్స్ నానబెట్టి వండడం అనేది ది బెస్ట్ మెథడ్ అండి. కాకపోతే ఎప్పుడైనా మనం యాక్సిడెంటలీ మర్చిపోతే కనుక ఇలా కుక్ చేసుకోండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్పుడప్పుడు మర్చిపోయే వాళ్ళకి స్పెషల్లీ షేర్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.